తెలంగాణలో చూసినాం. అది తెలంగాణ ఉద్యమం కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఇవాళ ఈ మహబూబ్ నగర్ గడ్డ మీద మనం ఒక్క విషయం ఆలోచన చేసుకోవాలి. తెలంగాణ ఉద్యమం అంతా ఎందుకోసం కొట్లాడినాం? మనం నీళ్ళ కోసం కొట్లాడినాం. నీళ్ళ గురించి ఎప్పుడు మాట్లాడినా పల్లె పల్లెన పల్లెలు మొరిసే మా పాలమూరులోన అని ఆ పాట గురించి మాట్లాడుకున్నాం. మా పాలమూరులో నీళ్లు లేవనే దుఃఖం గురించి మాట్లాడుకున్నాం. కృష్ణానది 300 కిలోమీటర్లు మన మహబూబ్ నగర్ ప్రాంతంలో పోతున్నా కూడా బిరబిరా కృష్ణమ్మ కదిలిపోతుంది తప్పితే మా పొలాలకు నీళ్ళు వస్తలేవని బాధపడి దుఃఖపడి ఆ ఆవేదన నుంచి పిడికిలు బిగించి ఉద్యమం చేస్తే ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. మరి వచ్చినటువంటి ఆ రాష్ట్రంలో 12 ఏళ్ళు అవుతుంది. 1 కాదు 2 కాదు 12 ఏళ్ళు అవుతుంది. ఈ 12 ఏళ్లలో పాలమూరుకి ఒక్కటంటే ఒక్క ఎకరానికి కూడా కృష్ణా నీళ్ళు రాలేదు. అంతకుముందు పెండింగ్ ఉన్నటువంటి లిఫ్టులు, అది భీమా కావచ్చు, నెట్టంపాడు కావచ్చు, కల్వకుర్తి కావచ్చు, కోయిల్ సాగర్ కావచ్చు, అన్నీ 50% పూర్తి చేసుకున్నాం. అవి కూడా సంపూర్ణంగా పూర్తి చేసుకోలే. కానీ మెయిన్ కృష్ణానది ఏదైతే ఉందో ఆ కృష్ణానది నుండి మన పాలమూరుకి రావాల్సినటువంటి నీళ్ళు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటికి కూడా మన పొలాలలోకి రాలే. 12 ఏళ్ళు అయినాయి. 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే, 2.5 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. కానీ ఇప్పటి వరకు ఒక్క చుక్క నీళ్ళు రాలే. 33,000 కోట్ల రూపాయలు ఖర్చు అయిపోయింది. 33,000 కోట్ల రూపాయలు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద ఖర్చు పెట్టిరు. కానీ 33 ఎకరాలకు కూడా నీళ్ళు ఇయ్యలే. చాలా దారుణమైన పరిస్థితి. అంతకుముందు ప్రతి ఒక్క పార్టీ, అది బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఆంధ్రోని తిట్టుకున్నాం. ఈ ఆంధ్రోళ్ళు ఉండబట్టి, ఆంధ్రోలు పరిపాలన చేయబట్టి మన ప్రాజెక్టులకు నీళ్ళు ఇస్తలేరు, నిధులు ఇస్తలేరు. మన ప్రాజెక్టులకు కాలువలు చిన్నగా పెడుతున్నారు, తూములు చిన్నగా పెడుతున్నారు, ఆంధ్ర ప్రాజెక్టులకు పెద్దగా పెట్టుకుంటున్నారని ఆనాడు గుండెలు బాదుకొని ఏడ్చినటువంటి నాయకులందరూ కూడా అవసరానికి ఎలక్షన్ మందం ఆంధ్రోలను తిట్టుకొని ఓట్లు దండుకున్నటువంటి నాయకులందరూ కూడా 10 ఏళ్ళు పరిపాలించేటటువంటి అవకాశం వస్తే ఒక్క చుక్క ఒక్క ఎకరానికి కూడా కృష్ణా నీళ్ళు రాలే. ఇది నేను వాస్తవం చెప్తున్నా. ఇక్కడ అంతా మా ప్రెస్ మిత్రులు ఉన్నారు. పాలమూరు అంటేనే ఆలోచన పరులు, పాలమూరు అంటేనే మేధావులు, పాలమూరు అంటేనే కళాకారులు. మరి ఆ పాలమూరు మేధావులు వాళ్ళందరూ కూడా నేను చెప్పేటటువంటి మాటలు వింటుంటారు. అబద్ధం ఆడే అవకాశమే లేదు. మరి నిజమేనా మన తెలంగాణలో మనోళ్ళే, మన పరిపాలకులే ఇంత అన్యాయం చేస్తారా అంటే నిజంగా కూడా వాస్తవం ఇది. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పాలమూరు వాళ్ళందరూ కొట్లాడితే మన ఆంధ్రప్రదేశ్ చివరి ఆశాకిరణం కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆనాడు ఒక జీవో ఇచ్చిండు, జీవో 72 అని. జూరాల నుండి నీళ్లు తీసుకోవడానికి ఆనాడు జీవో ఇచ్చిండు. అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడే. తెలంగాణ వచ్చిన తర్వాత అదే జూరాల నుండి కనుక నీళ్లు తీసుకొని ఉంటే ఈ పాటికి కృష్ణా నీళ్లు మహబూబ్ నగర్ పొలాలకు వచ్చేటివి. కానీ దేశజాలకు పోయి ఆ ప్రాజెక్టు జోలికి పోకుండా మొత్తం డిజైన్ మార్చి జూరాల నుండి శ్రీశైలం నుంచి నీళ్లు తీసుకోవాలనే పథకం ఏదైతే ప్రవేశపెట్టినరో అది చరిత్రలో ఎన్నడూ కూడా బీఆర్ఎస్ పార్టీని క్షమించరానటువంటి నేరం, పాలమూరుకు జరిగినటువంటి తీవ్రమైన అన్యాయం. ఎవరు ఏమనుకున్నా సరే ఇది వాస్తవం. మన వాళ్ళే ఉన్నారు, మన వాళ్ళే పరిపాలన చేస్తున్నారు అనుకుంటే జూరాల నుండి కాకుండా శ్రీశైలంకు మార్చారు. ఇక శ్రీశైలంకు మార్చినాక మీ అందరికీ తెలుసు బీఆర్ఎస్ పార్టీలో ఒక గుంటనక్క ఉంటుంది. ఆ గుంటనక్క ఫస్ట్ 5 ఏళ్లలో ఇరిగేషన్ మినిస్టర్ ఉండే. శ్రీశైలం దగ్గర నుంచి నీళ్లు తీసుకోవాలని చెప్తే కాంట్రాక్టర్తో కుమ్మక్కై తీసుకోవాల్సిన నీళ్లు మీదికెళ్ళి 820 అడుగుల దగ్గర తీసుకోవాల్సిన నీళ్లను, కిందికెళ్ళి 800 అడుగుల దగ్గర తీసుకోవాల్సిన నీళ్లను కాంట్రాక్టర్తో కుమ్మక్కై మీదికి పెంచిరు, 20 అడుగులు ఎత్తు పెంచిరు. అంటే జల్దీ నీళ్ళు అయిపోతాయి, తీసుకునే అవకాశం తక్కువ అవుతుంది. నీళ్లు తీసుకున్నప్పుడు ఎట్లుండాలి? మత్తడి దుంకినట్టు ఫోర్స్గా నీళ్ళు రావాలంటే పెద్ద ఎత్తున అప్రోచ్ ఛానల్ ఉండాలి. ఒక 60-70 ట్రాక్టర్లను ఇట్లా అడ్డంగా వండబెడితే ఎంత పొడుగుంటుందో 140 మీటర్లతోని మనం యాక్చువల్గా అప్రోచ్ ఛానల్ ప్లాన్ చేసినాం. ఆ గుంటనక్క పైసల కక్కుర్తి కోసం 140 మీటర్లు ఉన్నటువంటి అప్రోచ్ ఛానల్ని 50 మీటర్లకు కుదించేసి దాంతో ఇవాళ 2 టీఎంసీలు నీళ్లు శ్రీశైలం నుంచి ఎత్తిపోసుకోవాలంటే ఎత్తిపోసుకోలేనటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఆ తర్వాత రిజర్వాయర్లు కట్టుకుంటూ పోయినరు. కానీ రిజర్వాయర్లు కడితే సరిపోదు కదా, పొలాలకు పోయే కాలువలు కట్టాలి. పెద్ద కాలువ ఒకటి ఉంటే సరిపోతుందా? చిన్న కాలువ ఊర్లలో పోయేది పొలాల దాకా పోయేది ఉండాలి. అది కనీసం కూడా ఇక్కడ కట్టలేదు. కేవలం వీటి కోసమే, రిజర్వాయర్ల కోసం
33,000 కోట్లు డబ్బులు ఖర్చు పెట్టిన తప్పితే 33 ఎకరాలకు కూడా నీళ్ళు రాలేదు. ఇవాళ మేము ఒకటే అడుగుతా ఉన్నాం, బీఆర్ఎస్ పార్టీని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. జూరాల నుండి ఎందుకు మీరు పాయింట్ మార్చి శ్రీశైలంకి తీసుకొని వచ్చిండ్రు? మరి శ్రీశైలంకి తీసుకొని వస్తే ఏమైంది? రోజు పంచాయతీ ఆంధ్రోలతోని ఇది కొత్త ప్రాజెక్ట్ అవుతుంది కాబట్టి రోజు అపెక్స్ కౌన్సిల్కి పోవాలి, పర్మిషన్ తీసుకోవాలి, వాడేమో ఒప్పుకోరు. దాంతో ఇప్పటి వరకు కూడా చుక్క నీళ్ళు రానటువంటి పరిస్థితి ఉంది. ఇంకొక మాట, పోనీ తోక దగ్గర ఎక్కడైతే నీళ్లు తీసుకుంటారో అక్కడ అన్యాయం చేసిరు. ఇప్పుడు మనం నిలబడి ఉన్నది షాద్నగర్లో, ఈ లక్ష్మీదేవిపల్లి, చౌదర్పల్లి మొత్తం తెలంగాణలోనే అత్యంత ఎత్తైనటువంటి ప్రదేశం. అక్క మనం ఒక ఇల్లు కట్టుకుంటాం, ఇల్లు కట్టుకుంటే ఇంటి మీద ట్యాంక్ పెట్టుకుంటాం. ఏం చేస్తాం? మోటార్లకు వెళ్ళి నీళ్లు మొదలు ట్యాంకులకు ఎక్కాలి. ఒకటేసారి ఒక మోటార్తో ట్యాంకులకు ఎక్కితే ఆ ట్యాంకులకు వెళ్ళి అన్ని నల్లలకు కూడా అన్ని రూమ్లకు నీళ్ళు ఇచ్చుకునే అవకాశం ఉంటుంది. మీ లక్ష్మీదేవిపల్లె అట్లా ఇంటి మీద ఉండే ట్యాంకులు ఎక్క అన్నట్టు అంత ఎత్తు మీద ఉంది తెలంగాణలో.